అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తొలిసారి మీడియా ముందుకు మావోయిస్టు అగ్రనేతలు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు మావోయిస్టు కీలక నేతలు. నలుగురు కీలక మావోయిస్టులు పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ లొంగిపోవడం జరిగింది. ఇక ప్రెస్ మీట్లో వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు నరసింహారెడ్డి అలియాస్ గంగన్న ప్రెస్ మీట్లో లొంగుపాటుపై డీజీపీ ప్రకటించారు. గణపతి ప్రస్తుతం అడవుల్లో లేడంటూ డీజీపీ ప్రకటించారు. ఇక ఈ మేరకు కూడా కీలకమైన నేతలు లొంగిపోవటం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. మనందరికీ కూడా తెలిసిందే. అంటే బ్లాక్ ఫారెస్ట్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఇక దీంట్లో అణువణువు గాలించేందుకు కూడా 5,000 మంది సాయుధాలు మోహరించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా లొంగిపోవటం చర్చనీయాంశంగా మారింది. దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్తో మాట్లాడే ముందల ఒకసారి డీజీపీ ప్రకటనని విందాం. ఒక్కసారి తెలుగులో ఇంకొక నిమిషం మాట్లాడిన తర్వాత చెప్తాను. మన దగ్గర ఇంకా అండర్ గ్రౌండ్లో అజ్ఞాతంలో ఉన్న వాళ్ళు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి. మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్త శేఖర్ అలియాస్ మంక్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు. కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జోడే రత్నాబాయి అలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య. ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల అలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది, మాడ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది, చెర్ల ఎల్ఓఎస్లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరే కమిటీ మెంబర్గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎవరి కోసమైతే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ స్టార్ట్ చేసి నిన్న గాలించడం జరిగింది, ఇక వారందరూ కూడా ఇప్పుడు లొంగిపోయినట్లు తెలుస్తుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతానికి మావోయిస్టు రహిత రాష్ట్రంగా అంతరించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎప్పుడైతే 40 సంవత్సరాల క్రితం ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఈ మావోయిస్టు భావజాలం మొదలైనటువంటి తరుణంలో తెలుగు రాష్ట్రం మొత్తం కూడా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో దాదాపు 40-50 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి ఈ మావోయిస్టు భావజాలం ఈ రోజుతో ముగిసింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కీలకంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా ఈ మావోయిస్టు రహిత రాష్ట్రంలోకి రావడం, మొత్తం కూడా అందరూ లొంగిపోవడం, కొంతమంది ఎన్కౌంటర్లో. ఈరోజు ముఖ్యంగా ఒక గణపతి ప్రస్తుతం ఆయన సెక్రటరీగా ఉన్నారు, ఆయన ప్రస్తుతం వేరే దేశంలో తలదాచుకున్నారు అనేది డీజీపీ చెప్పిన పరిస్థితి ఉంది. దాంతోపాటుగా మిగతా వారైతే ఎవరైతే ఈ నలుగురు మొత్తం కూడా దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మెయిన్ మావోయిస్ట్ పార్టీకి మెయిన్. దాని తర్వాత మల్లా రాజిరెడ్డి, ఆయన కూడా దేవ్జీ తర్వాత ఆయన మల్లా రాజిరెడ్డి ఉన్నారు. అలాగే బడే చొక్కారావు, ఈయన కూడా తెలంగాణ రాష్ట్రానికి సెక్రటరీగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం మొత్తం మావోయిస్టు క్యాడర్నంతా కూడా బడే చొక్కారావు చూస్తారు. ఆయన తర్వాత నూనె నరసింహారెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు నలుగురు కీలక నేతలు. వీళ్ళు ముఖ్యంగా ఇటు రాష్ట్రంతో పాటు ఏదైతే దేవ్జీ అలాగే ఈ సెక్రటరీగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అటు జాతీయ అంటే సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా కూడా వీళ్ళు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు మావోయిస్ట్ దాంట్లో. వీళ్ళు లొంగిపోవడంతో పాటుగా ప్రస్తుతం ఏదైతే
ఈ భావజాలాలకు సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం అందరూ లొంగిపోయిన పరిస్థితిని కనబడుతుంది. వీళ్ళతో పాటు ఇంకొక 11 మంది లొంగిపోయారు. సో ఈ 11 మందితోనే కాకుండా ఇంకొక 11 మంది అంటే మావోయిస్టులు కాకపోయినప్పటికీ వాళ్ళ క్యాడర్లు అంటే ఇంత కీలక నేతలు కాకపోయినప్పటికీ కొంత టెక్నికల్ అంశాలకు సంబంధించి కానీ కోఆర్డినేషన్ అంశాలకు సంబంధించి కానీ అక్కడ చిన్నగా ఉన్నటువంటి కొంతమంది ఇంకొక 11 మంది తెలంగాణకు సంబంధించినటువంటి క్యాడర్ అయితే ఇంకొక 11 మంది ఉన్నారు అనేది డీజీపీ స్పష్టంగా చెప్తా ఉన్నారు. వాళ్ళలో కొంతమంది వాళ్ళకు ఎస్ఐబిలోకి టచ్లోకి వచ్చినట్లు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఎస్ఐబి ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐబి అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి ఎస్ఐబి ఈ మొత్తం టోటల్ ఈ ఆపరేషన్లో ముఖ్యంగా దాదాపు ఇప్పటి వరకు 14,078 మంది క్యాడర్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో దాంట్లో ముఖ్యంగా 5,865 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలుస్తూ ఉంది. సో దాని తర్వాత 1000 అంటే 1057 మంది ఈ మొత్తం ఆపరేషన్లో ఎన్కౌంటర్కు గురైనట్టు తెలుస్తూ ఉంది. కీలకమైనటువంటి ఏదైతే 7 మంది కమిటీ సభ్యులు అంటే కేంద్ర కమిటీ సభ్యులు 7 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం కూడా 7 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా మరి కొంతమంది లొంగిపోయారు. 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు మాత్రం ఎన్కౌంటర్లో పోయారు. దాంతో ముఖ్యంగా హిడ్మా కావచ్చు, ఇంకొక ఈ శంబాల కేశవరావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఉన్నారు ఎన్కౌంటర్లు. దాంట్లో పోయిన మొత్తం మావోయిస్టు పార్టీకి సంబంధించి దాదాపు 21,232 మావోయిస్టు చర్యల్లో మొత్తం కూడా వీళ్ళందరూ ఎస్ఐబి పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. ఎస్ఐబి ఒకవైపు సక్సెస్ అయింది అంటూ కూడా డీజీపీ చెప్పిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 2024లో మొదలుపెట్టినటువంటి ఈ ఆపరేషన్ అనేది సో ఇప్పటి వరకు ముగిసింది. సో ఈ ముగింపు దశ కూడా ఇప్పటితోటి అయిపోదు, ఇంకా ఎస్ఐబి ముందుకు కొనసాగుతూనే ఉంటుంది, ఇంకా వాళ్ళకు చాలా పనులు ఉన్నాయంటూ కూడా డీజీపీ చెప్తా ఉన్నాడు. ఇప్పటికే ఈ క్యాడర్ అంతా కూడా లొంగిపోవడం వెనుక మొత్తం కూడా అంటే వీళ్ళు ఈ నలుగురు కీలక నేతలు ముఖ్యంగా మరి వేరే కారణాలతోటి మేము కొంత ఇటు ఆసిఫాబాద్కు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. మేము కావాలని ఒక్కసారిగా లొంగిపోలేదు. మేము నలుగురం కూడా బడే చొక్కారావు కావచ్చు, దేవ్జీ కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, సో ఇట్లా రామరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము వేరే కారణాలతోటి బయటికి వచ్చాము, కానీ అనుకోకుండా అందరం ఒక్కసారి లొంగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మేము తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాం, మీకు ఇంటర్వ్యూస్ ఇస్తామని మీడియా ముఖంగా కూడా చెప్పారు. సో ఆ మావోయిస్టు భావజాలం అనేది నిజంగా మావోయిస్టు భావజాలం అనేది చచ్చిపోలేదు. మేము ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోనే ఉంటాము, ప్రజల కోసం కొట్లాడతామంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ అటు అంటే ఏదైతే మార్చి 31 వాళ్ళు ఆ జాతీయ స్థాయిలో హోంశాఖ మంత్రి పెట్టినటువంటి డెడ్ లైన్ మార్చి 31 ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కూడా దాదాపు కంప్లీట్గా మరి మావోయిస్టు రహిత తెలంగాణగా అయ్యిందనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఛత్తీస్గఢ్లో కూడా పెద్ద ఎత్తున మరి ఇంకా కొంతమంది ఏదైతే ఆచూకీ కోసం అయితే 5,000 మందితో అక్కడ పహారా కాస్తా ఉన్నారు, కూబింగ్ నడుస్తూ ఉంది. సో ఇట్లా కొన్ని రాష్ట్రాలన్నీ కూడా దాదాపు మావోయిస్ట్ రహిత రాష్ట్రాలుగా అయితే మరి అవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ కీలక నేతలు అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా మరి లొంగిపోతున్న సమయంలో అంటే దేవ్జీ, బడే చొక్కారావు, అలాగే రాజిరెడ్డి వీళ్ళ కీలక నాయకులు. సో వీళ్ళందరూ లొంగిపోయిన తర్వాత ఇంకా కింద ఉన్నటువంటి క్యాడర్ ఏమీ చేయని పరిస్థితి ఉంటుంది కాబట్టి సో మరి మిగతా వారు కూడా అందరూ లొంగిపోయే అవకాశం ఉంది. సో ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుకున్నటువంటి డెడ్ లైన్ కంటే ముందు కూడా అన్ని రాష్ట్రాలు దాదాపు మరి ఆపరేషన్ కగార్ 2ను కూడా ముగించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఆ మావోయిస్టు భావజాలం అనేది చచ్చిపోదు అంటూ డీజీపీ ముందు కూడా ఇటు రాజిరెడ్డి కావచ్చు, దేవ్జీ కావచ్చు చెప్తా ఉన్నారు. కానీ మేము గతంలో ఈ తుపాకులతో మేము పోరాటం చేశాము, సో ఈ తుపాకులను వదిలి అడవుల్లో పోరాటం చేశాము. సో ఇప్పుడు ప్రస్తుతం జనంలోకి వచ్చి జనజీవన స్రవంతిలో జనం కోసం పెన్నులు సో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మేము ప్రజల కోసం పోరాడతామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ 40-50 ఏండ్ల ఈ ఏదైతే మావోయిస్ట్ కావచ్చు, మొత్తం కూడా నక్సలిజం కావచ్చు, సో ఇదంతా కూడా మరి అలనాటి చరిత్రగా నిలిచిపోయే అవకాశాలు అయితే ఉంటాయి. రైట్, స్టే విత్ సతీష్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం.
ఇక మావోయిజం పూర్తిగా కూడా అంతరించిపోనున్నట్లుగా కూడా క్లియర్గా కూడా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ మార్చిని డెడ్ లైన్గా పెట్టుకోవడం జరిగింది. ఇక ఇప్పటి వరకు కూడా ఒకే ఎత్తు, ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నట్లుగా కూడా ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ స్టార్ట్ చేసింది. కగార్ 2 ఇప్పుడు ఈ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ కొనసాగుతుంది. దీంట్లో నిన్నే చూసాము 5,000 మంది కూడా సాయుధాలు మోహరించటము. ఛత్తీస్గఢ్ ఇటు మహారాష్ట్ర ఈ 2 అడవుల్లో కూడా సరిహద్దుల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టడం, హెలికాప్టర్ సహాయంతో కూడా టెక్నాలజీని ఉపయోగించి కూడా వీళ్ళందరినీ కూడా జల్లెడ పట్టే విధంగా కూడా మొత్తం కూడా కొనసాగించారు ఆపరేషన్. ఇక మరొక వైపు చూస్తే వీరందరూ కూడా ఈరోజు వచ్చి లొంగిపోవటం జరిగింది. ఇతర కారణాల వల్ల కూడా వీళ్ళందరూ ఇటు ప్రాంతాలకి రావటం, వీళ్ళందరూ కూడా లొంగిపోవటం. అయితే వాళ్ళు మావోయిజంని అయితే వదలట్లేదు కానీ ఆయుధాలను వదులుతున్నామని చెప్పారు. ఇప్పుడు అడవుల్లో ఉండి పోరాటం కాదు, ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం ప్రజల్లోనే పోరాడాలంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక దీని గురించి తొందరలోనే వీళ్ళు క్లియర్గా కూడా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాత ఇంటర్వ్యూల ద్వారా కూడా వీళ్ళు ప్రజల్లోకి రానున్నారు.